ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు చాలని దేవుడిగా ఉండి అనుదినం ఆయన రెక్కల నుండి మనల్ని దాచి భద్రపరుస్తూ వస్తున్నారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈ దినాన మనం దేవుని యొక్క వాక్య భాగంలో ఉండి ఓ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో ప్రభు అయిన యేసయ్య కొన్ని మాటలు ఇలా చెప్పాడు. ఏమన్నా అంటే వెలుగును గురించి చెప్తా వచ్చాడు. ఎవడైనాను దీపం వెలిగించి అది మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టడు, ఇంటినున్న వారందరికీ అది వెలిగివ్వడానికి దీపస్తంభం మీదనే అది ఉంచుతారు. అప్పుడు ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగుగా ఉంటుందని ఆ మాటలు చెప్తూ అన్నమాట ఏంటంటే, నీ దేహమునకు దీపము నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా సర్వ శరీరం అంతా కూడా తేటగా ఉంటుంది. నీ కన్ను చెడ్డదైతే అంటే నీ యొక్క దేహమునకు దీపమైన నీ కన్ను అంధత్వం అయితే నీ శరీరం అంతా కూడా ఆ విధంగా మారిపోతుంది అని ప్రభువు చెప్పాడు. నీ దేహమునకు దీపము నీ కన్ను. యువర్ ద ఐ ఈస్ యువర్ ల్యాంప్ ఆఫ్ బాడీ అని ఉంది. సో మన యొక్క దేహమునకు దీపము మన కన్నులు. సో ఈ కన్ను తేటగా ఉండటం అని అంటే దాని ఉద్దేశం ఏంటి? మన కన్ను తేటగా ఉండటం అంటే ఆధ్యాత్మికమైన అనుభవాల్లోకి రావాలి. ఆ ఆధ్యాత్మికమైన అనుభవాన్ని గురించి చెప్పబడింది. ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ బైబిల్ అని ఒకటి ఉంది. ఆ బైబిల్లో చాలా చక్కగా ఎలాబొరేట్ చేసి వివరణాత్మకంగా చెప్పబడిన మాట ఏంటంటే, మన యొక్క కన్నులు, మన చూపులు దేవుని మీద ఉండాలి. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన మాటలు ఎలాంటివి? పొట్టుము వేయబడినవి, పరిశుద్ధమైనవి. ఆయన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన క్రమం, ఆయన చూపించిన మార్గం పరిశుద్ధమైన మార్గాలే. సో యేసు ప్రభువు ఏం చెప్పాడు? వ్యభిచరించొద్దు అని అన్నాడు. ఈ లోకం ఎందుకు యేసు ప్రభుని తృణీకరిస్తున్నారు? ఎందుకు యేసు ప్రభు మీద యాంటీగా ఉన్నారు అని అంటే, ఆ వ్యభిచారం చేయొద్దు అన్నప్పుడు వాడికి బాధే కదా. అక్రమ సంబంధంలో ఉండొద్దు అంటే బాధే కదా. మోహపు చూపులు చూడొద్దు అంటే బాధే కదా. త్రాగుబోతులుగా పేరు మోసిన వ్యక్తులే లోకంలో హీరోలుగా కొనసాగించబడుతున్న వ్యక్తుల జీవితాల్లోనే ఈరోజున భయానకమైనటువంటి అపవిత్రత, భయానకమైనటువంటి చెడ్డ లక్షణాలు, ఆ విధమైన స్వభావాన్ని, ఆ విధమైనటువంటి క్రియలను ప్రేమించేవారు వారిని వెంబడిస్తూ ఉంటారు. అరే, ఈడు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు, వీడు ఇంత తల నెరిసింది, ఇంత వృద్ధాప్యంలోకి వచ్చాడు, అయినా వీడికి పాపపు కోరికలు పోవట్లేదు అని చేతరించుకోవట్లే ఈరోజు జనాభా. అబ్బా, మా అభిమాన వ్యక్తి, అభిమాన నాయకుడు, అభిమాన హీరో ఇలాగా ఈ వయసులో కూడా ఎంతగా రసాలు పండిస్తున్నాడు. అసలుకి ఆ యొక్క వ్యవహారాలు అవన్నీ అసలు చెప్పదలుచుకోవట్లేదు. అసలుకి చెప్పడానికి కూడా వీలు కాని రీతిలో వాళ్ళు చేసిన పాపానికి కొంతమంది ఆనందిస్తున్నారు వాటిలో. ప్రభు ఏం చెప్పాడు? పరిశుద్ధంగా ఉండండి. మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మన చూపులు పరిశుద్ధంగా ఉంటే మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. ఈ యొక్క దేహమునకు దీపం ఈ కన్నులే గనుక, ఈ కన్ను తేటగా ఉంటే దేహం అంతా తేటగా ఉంటుంది. ఈ కన్నుల నుండి ప్రవాహము లోపలికి వస్తుంది. ఈ చూచిన దానిని బట్టే ఆలోచనలు కలుగుతాయి. చూచిన దాన్ని బట్టే తలంపులు భిన్నంగా మారిపోతాయి. చూచిన దాన్ని బట్టి ఒక స్త్రీని ఒక పురుషుడు చూచాడంటే ఏ విధంగా చూడాలి? వ్యామోహపు చూపుతో చూస్తే ఆటోమేటిక్గా ఆ కోరికలు, ఆలోచన, తలంపులన్నీ అలాగే లోపలికి వస్తాయి. ఒక స్త్రీని చూసినప్పుడు ఈమె పరస్త్రీ, ఈమె నా యొక్క భార్య కాదు, ఈమె నా సొంతం కాదు, ఈమెకు నేను దూరంగా ఉండాలి, ఈమెకు నాకు ఒక హద్దు ఏర్పడి ఉండాలి అని చూపుల్లోనే ఉండాలి తప్ప, ఏ స్త్రీ కనబడితే నాకేంటి, ఎవరైతే నాకేంటి అని అంటే అది జంతు స్వభావం. జంతువుకి చిన్న పెద్ద తేడా లేదు. జంతువుకి తల్లి, తండ్రి, కొడుకు, కూతురు తేడా ఉండదు. జంతువుల యొక్క స్వభావాలు, కొన్ని పక్షుల స్వభావాలు అలాగే ఉంటాయి. జస్ట్ వాటి యొక్క స్వభావాలు, జంతువులు కానీ మృగాలు కానీ అవన్నీ జంతు స్వభావము, పక్షుల స్వభావం.
స్త్రీకి పురుషునికి ఉన్నటువంటి ఈ బంధం విషయంలో నరుల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మన యొక్క స్వభావాలు, మన యొక్క ఆలోచనలు, మన క్రియలు, మన నడక అంతా కూడా టోటల్లీ డిఫరెంట్గా ఉండాలి, టోటల్లీ వ్యత్యాసంగా ప్రత్యేకంగా ఉండాలి. ఆ విధమైన స్థితి మనం కలిగి ఉండకపోతే నిజంగా మన జీవితాల్లో మన యొక్క దేహమునకు దీపమైన కన్నులు గుడ్డివైపోతాయి. కనుక మనం ఏం చేస్తున్నామో, ఎక్కడికి పోతున్నామో, ఎక్కడ వెళ్తామో, ఎక్కడ వస్తామో అర్థం కాదు. గుడ్డోడు కలిసి గొంతులో పడతాడని బైబిల్లో కూడా వ్రాయబడింది. సో అంధత్వముతో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి పడతామో మనకు అర్థం కాదు. కనుక మన యొక్క కన్ను తేటగా ఉండాలంటే వాక్యపు వెలుగు ద్వారానే, వాక్యం ద్వారానే వెలిగించబడాలి. వాక్యం ద్వారా వెలిగించబడిన తర్వాత మన నిజస్థితులు ఏంటో అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చాలామందిని వెలిగించాడు. సమరి స్త్రీ విషయంలో కావచ్చు, లేక ఆ యొక్క జక్కయ్య విషయంలో కావచ్చు, పాపాత్మురాలైన విషయంలో, స్త్రీ విషయంలో కావచ్చు, ఇలాగ అనేక జీవితాలని వెలిగించినప్పుడు వారు వెలిగించబడిన తర్వాత తమ పాపపు జీవితం నుంచి వారు విడుదల పొందిన వారై పరిశుద్ధమైన మార్గాల్లో నడిచినట్లుగా మనం అనేక సందర్భాల్లో సాక్ష్యం చూస్తున్నాం. దావీదు పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చిన మార్గాల్లో నడిచాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య ద్వారా వెలిగించబడ్డాడో అప్పుడు ఆ మార్గంలో నడిచి ప్రభు కొరకు అమరుడిగా అయిపోయాడు. సిలువ ఆయన కొరకు హతసాక్షిగా మారిపోయాడు. అంత గొప్ప మార్పు చూడండి. ఆ విధంగానే దేవుడు ఈ రోజున మన ఒక్కొక్కరి యొక్క నేత్రాలు వెలిగించి, ఆ వెలిగించబడినటువంటి జీవితాలతో మనలో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టిన వారమై పరిశుద్ధమైన మార్గాల గుండా మనం నడుస్తూ ఆ యొక్క రాకడలో, రాజ్యంలో, మహిమలో చేరాలనేది దేవుని కోరిక, ఆలోచన. ఆ విధంగా ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. మరి ఈ రోజున నీ కన్నులు వెలిగించబడి ఉన్నాయా? నీ కన్నులు ఆరిపోయి ఉన్నాయా? నీ కన్నులు చీకటితో మిళితమై ఉందా? నీ కన్నులు వెలుగుతో నింపబడి నడిపించబడుతున్నాయి? పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు ఒకవేళ ఏదైనా విషయాలతో నీవు ఇబ్బంది పడుతుంటే క్షమాపణ కోరుకో. ఖచ్చితంగా ఆయన వాక్యము ఈ క్షణానైనా సరే నిన్ను వెలిగింపజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రం. దేహమునకు దీపము కన్నులే. కన్నులు తేటగా ఉంటే సర్వశరీరం తేటగా ఉంటుంది. కన్నులు అంధత్వం అయితే, కన్నులు చెడ్డవైతే, కన్నులు అపవిత్రతతో ఉంటే దేహం అంతా కూడా పాడైపోతుంది. మా బ్రతుకంతా, మా జీవితం అంతా కూడా పాడైపోతుంది. మేము ఈ కేవలం శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క నేత్రాల గురించే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా మేము ఎలా ఉండాలో మీ యొక్క లేఖనాల ద్వారా విశుద్ధపరిచారు. ఈ మాటలు విన్నటువంటి నీ బిడలైన మేమందరము మా జీవితాన్ని సరిచేసుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగటానికి సహాయం వచ్చేయండి. కృప చూపించండి, కార్యాలు జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ మాటలు విన్న నీ బిడలందరి జీవితాల్లో ఒకవేళ ఇంకా ఎవరైనా వెలిగించబడకపోతే మీ వాక్యపు నాయన వెలుగు ద్వారా వారి జీవితాలు వెలిగించబడి సౌలు పౌలుగా ఏ విధంగా మార్చబడ్డాడో, జక్కయ్య మిమ్మల్ని చేర్చుకున్న తర్వాత మీ ద్వారా వెలిగించబడిన తర్వాత ఎలాగ సమస్తం ఈ లోక సంబంధమైన వాటిని పరిత్యజించారో, నాయన సమరీ స్త్రీ ఏ విధంగా తన పాపపు జీవితాన్ని విడిచి అనేకులు మీ యొద్దకు నడిపించిందో, ఆ విధంగా ఒక్కొక్కరి జీవితాలు మార్చబడి మీ యొద్దకు అనేకుల్ని వారు కూడా నడిపించేటువంటి కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం దేవుని చేత వెలిగించబడి ఆ వెలుగైన మార్గాల్లో నడుస్తూ ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడుతున్న ప్రతి వారికి కృపయు సన్నిధి సమాధానం తోడవిడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు మనల్ని ఆ విధంగా వెలిగించబడిన మన జీవితంతో అనేకులు మనం కూడా వెలిగిస్తూ ప్రభు రాకడికి మనల్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. కృపా విధంగా మనల్ని బలపరచునుగాక. ఆమేన్.